హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు వీడియోలో మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. అదేంటి అంటే డాక్టర్ అన్నారు, నీ కిడ్నీస్ స్మాల్ సైజ్, అంటే నీ కిడ్నీస్ చిన్నగా అయిపోయి పాడైపోయినాయి అనేసి చెప్పారు. సో నేను ఫస్ట్ టైం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు నా కిడ్నీస్ సైజెస్ అనేవి ఎంత వచ్చినవి అంటే, రైట్ కిడ్నీ వచ్చేసి 7.7 సెంటీమీటర్స్ ఇంటూ 3.0 సెంటీమీటర్స్ రైట్ కిడ్నీ వచ్చింది. లెఫ్ట్ కిడ్నీ వచ్చేసి 8.1 ఇంటూ 3.8 సెంటీమీటర్స్ లెఫ్ట్ కిడ్నీ వచ్చింది. అంటే నా కిడ్నీస్ ఉన్న కిడ్నీ సైజెస్ కంటే చాలా తగ్గిపోయినాయి అనేసి చెప్పారు అప్పుడు డాక్టర్స్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ముందు మళ్ళీ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అప్పుడు నా కిడ్నీస్ సైజెస్ ఎంత వచ్చినవి అంటే 5.7 ఇంటూ 1.8 సెంటీమీటర్స్ రైట్ కిడ్నీ వచ్చింది. లెఫ్ట్ కిడ్నీ వచ్చేసి 5.8 ఇంటూ 2.2 సెంటీమీటర్స్ లెఫ్ట్ కిడ్నీ వచ్చింది. అంటే నేను ఫస్ట్ టైం అల్ట్రాసౌండ్ చేసినప్పటికంటే అంటే నేను 8 months డయాలసిస్ చేసాం. 8 months తర్వాతకి నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా. ఆ 8 months గ్యాప్లోనే నాకు ఇంకా చిన్న సైజుకి వచ్చేసినాయి కిడ్నీస్. ఇది ఒక రీజన్ కూడా చెప్పారు డాక్టర్స్. ఇంకా ఇప్పుడు అయితే అసలు ఉన్నాయో లేవో డౌట్. ఇంకా పూర్తిగా కరిగిపోయి ఉంటాయి నాకు కిడ్నీస్. ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న కిడ్నీయే నన్ను ఇలా బతికిస్తుంది. అలా చిన్న సైజుకి ఎందుకు అయినాయి అనేసి కూడా మేము అడిగాము. అంటే కొంతమందికి అలా చిన్న సైజ్ అయి పాడైపోతాయి, కొంతమందికి ఆ స్వెల్లింగ్ వచ్చి పాడైపోతాయి, కొంతమందికి అలా ఏం లేకుండా కూడా పాడైపోతాయి. నీకు ఇలా స్మాల్ సైజ్ అయిపోయి పాడైపోయినాయి అనేసి చెప్పారు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు కిడ్నీ హెల్త్ చెకప్ చేసుకునేటప్పుడు వాటి సైజెస్ చూసుకోండి, హెల్తీగా ఉన్నాయా లేవా అనేసి చెక్ చేసుకోండి. అండ్ బాడీ చెకప్స్ కూడా 6 monthsకి ఒకసారి తప్పకుండా చేసుకొని మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. సో ఈ వీడియోలో ఏంటి అంటే, నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినాక 2 days ఇంకా సిక్ అయి ఉన్నా. నెక్స్ట్ 3 days నేను హాస్పిటల్స్ అటు ఇటు అంటే డాక్టర్స్ని కలవడం అటు ఇటు ఇంకా తిరగడమే అయిపోయింది. ఇంకా డాక్టర్స్ కూడా నాతో అన్నారు, నీకు ఇంత చిన్న ఏజ్లో కిడ్నీస్ పాడైపోవడము నిజంగా నీ బ్యాడ్ లక్ అమ్మా అనేసి డాక్టర్స్ అన్నారు. అలానే నేను డయాలసిస్ యూనిట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ డయాలసిస్ పెట్టేవాళ్ళు, అక్కడ డయాలసిస్ చేసుకునే వాళ్ళైనా అందరూ నాకంటే చాలా ఏజ్డ్ ఉండేవాళ్ళు. నేనే వాళ్ళందరికంటే చాలా చిన్నపిల్లని అందులో డయాలసిస్ యూనిట్లో. అందరూ అనేది, నీకు ఇంత చిన్న ఏజ్లో ఇలా ఎలా పాడైపోయినాయి, ఎందుకు పాడైపోయినాయి, నీకు తెలియలేదా, డైరెక్ట్ 5th stage వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఇంత సీరియస్గా ఎందుకు అయిపోయింది అనేసి చాలామంది అడిగేవాళ్ళు. ఎందుకు ఇలా అయిపోయింది అనేసి వాళ్ళు చాలా బాధపడేది. వాళ్ళు బాధపడుతుంటే ఇంకా నాకు కూడా చాలా బాధ అనిపించేది. అందరూ నాకంటే పెద్దవాళ్ళే ఉన్నారు, నేనే చిన్నపిల్లని, నాకే ఎందుకు ఇలా అయిపోయింది అనేసి నాకు కూడా చాలా బాధ అనిపించేది. నేను డయాలసిస్ చేసుకునే టైంలో ఒక 2 చిన్నపిల్లలు కూడా జాయిన్ అయ్యిళ్ళు. నార్మల్గా నేనేమనుకున్నా అంటే, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉండొచ్చు, డయాలసిస్ చేసుకుంటారేమో, వాళ్ళని కలవడానికి రావచ్చు అనేసి అనుకున్నా. పాపం 12 years అంట తనకి డయాలసిస్ అవుతుంది. ఇంకా తనకంటే చిన్న అబ్బాయి 8 years ఒక అబ్బాయి, తనకి డయాలసిస్ అవుతుంది. అసలు నేను వాళ్ళిద్దరిని చూసి చాలా షాక్ అయిపోయినా. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేనే ఇంత పెయిన్ అసలు భరించలేకపోతానా, వీళ్ళు ఇంత చిన్న పిల్లలు, అసలు ఈ డయాలసిస్ వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతున్నారు, ఇంత పెయిన్ ఎలా తట్టుకుంటున్నారు అనేసి చాలా బాధ అనిపించేది. వాళ్ళు వచ్చినప్పుడల్లా, అసలు వాళ్ళని చూసినప్పుడల్లా పాపం అసలు వీళ్ళకి కూడా దేవుడు ఇంత కష్టం ఇచ్చిండా ఇంత చిన్న ఏజ్లో అనేసి, నన్ను ఎవరైతే నువ్వు ఇంత చిన్న పిల్లవే నీకు ఇలా అయిపోయిందని బాధపడ్డారో, నేను కూడా అంతే. ఇంత చిన్న పిల్లలని చూసి నేను చాలా బాధపడేది, చాలా బాధ అనిపించేది. అసలు ఇప్పుడున్న జనరేషన్ ఏంటో అసలు అర్థమే కావట్లేదు. చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా కిడ్నీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. అసలు అలా ఎందుకు అవుతుందో అసలు అర్థం కావట్లేదు. రీజన్స్ కూడా తెలుస్తలేవు, అసలు ఎందుకు పాడవుతున్నాయో కూడా డాక్టర్స్ కూడా తెలియట్లేదు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అనేసి. అలా అవుతున్నాయి. సో కొంచెం హెల్త్ కాపాడుకోండి. 6 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్టులు చేసుకుంటూ ఉండండి. సో మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. నేను ఇంతకు మించి అయితే ఏం చెప్పలేను, ఎందుకంటే నేను అంత పెయిన్ భరించి వచ్చాను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే కిడ్నీస్ గురించి అని ఏం కాదు, మీ హెల్త్ మొత్తం అంటే 3 monthsకి ఒకసారి బాడీ చెకప్ చేసుకుంటే మీకు బెస్ట్ కదా అనేసి నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అంతే. నాకు డయాలసిస్ కూడా స్టార్ట్ అయిపోయింది. డయాలసిస్ ఎందుకు అంత ఫాస్ట్ స్టార్ట్ అయిపోయిందంటే, నాకు ఎప్పుడైతే ఫస్ట్ టైం డయాలసిస్ జరిగిందో ఇంకా తర్వాత నుంచి వెళ్ళి నాకు యూరిన్ కూడా స్టాప్ అయిపోయింది రావడము. కొంచెం వాటర్ ఎక్కువ తాగినా కూడా నాకు ఆయాసం వచ్చేది, లెగ్స్ ఫేస్ స్వెల్లింగ్ వచ్చేది. లెగ్స్ అయితే ఇలా స్వెల్లింగ్ వచ్చినప్పుడు కాలు పైన ప్రెస్ చేస్తే హోల్ లాగా పడేది, అంతలా అయిపోయేది. మళ్ళీ వాటర్ వెంటనే లంగ్స్లోకి పోయి
ఆయాసం వచ్చేది. ఇంకా ఇలా ఆయాసం వస్తుందేమో ఇవన్నీ చూస్తే నాకు భయమేసింది. ఇంకా డాక్టర్ని అడిగితే, "నువ్వు వాటర్ ఎక్కువ తాగకమ్మా, ఎందుకంటే నీకు యూరిన్ అవుట్‌పుట్ లేదు కదా! అందుకే నువ్వు వాటర్ తాగడం వల్ల డైరెక్ట్ లంగ్స్‌లోకి వెళ్ళిపోతున్నాయి. లంగ్స్‌లోకి వెళ్ళిపోవడం వల్ల నీకు ఆయాసం అనేది వస్తుంది. సో వాటర్ అనేది కొంచెం కొంచెం తాగు, ఎక్కువ తాగకు." ఇంకా నేను అప్పటినుంచెల్లి మీకు ఈ గ్లాస్ కనిపిస్తుందా? ఈ గ్లాస్ ఎంతుంది చూడండి, ఇంతే. చూసారా, ఇంతే. సో ఈ గ్లాస్ వాటరే నేను తాగేది. ఇంత చిన్న గ్లాస్ వాటర్ 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి ఇంత చిన్న గ్లాస్తో నేను వాటర్ తాగేది. ఇంతకంటే నేను ఎక్కువ తాగినా అంటే ఇంకా నా బాడీ నాకు చెప్పేస్తుంది, నువ్వు వాటర్ ఎక్కువ తాగుతున్నావు, నీకు ఆయాసం వస్తుంది, ఇంకా నువ్వు వాటర్ తక్కువ తాగు అనేసి చెప్పేస్తుంది. అసలు సమ్మర్ టైంలో అయితే వాటర్ కోసం చచ్చిపోయేదాన్ని నేను, అంత దాహం వేసేది. ఎందుకంటే సమ్మర్ టైంలో మనకి వాటర్ చాలా ఇంపార్టెంట్, వాటర్ పక్కా తాగాల్సిందే. కానీ వాటర్ తాగొద్దు, తాగితేమో ఇలా అయిపోద్ది. నాకు ఎంత దాహం అవుతున్నా అసలు వాటర్ తాగాలి అని అనిపించేది, కానీ తాగితే మళ్ళీ ఆయాసం వస్తుంది, కాళ్ళు స్వెల్లింగ్ వస్తాయి, మళ్ళీ వెంటనే ఎర్లీ మార్నింగ్ లేసి హాస్పిటల్ కురకాలి అనేసి ఇంకా నేను చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకునేది. ఇలా నోట్లో వాటర్ పోసుకొని మళ్ళీ ఊంచేసేది, ఎందుకంటే మౌత్ తడిగా చేసుకునేది. అలా అలా అయిపోయింది నా సిచ్యువేషన్. కొంతమందికి యూరిన్ అవుట్పుట్ ఉంటుంది, అలాంటి వాళ్ళు తాగొచ్చు 1-2 లీటర్స్, 1-1.5 లీటర్స్ అలా తాగొచ్చు. కానీ నాకు అవుట్పుట్ లేదు. నాకు అనిపిస్తుంది, ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి అంటే నేను ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళిన కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు వరకు యూరిన్ నేను బాగానే వెళ్ళిన. వన్స్ డయాలసిస్ అయిపోయిన తర్వాతకి ఇంటికి వచ్చిన అనేసి చెప్పాను కదా, ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇంకా నాకు యూరిన్ టోటల్లీ స్టాప్ అయిపోయింది. నాకు అలా ఎందుకు అయింది అనేసి ఇప్పటికీ నాకు ఆ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో డయాలసిస్ అనేది ఒక్క రోజు నాకు లేట్ అయినా కానీ నేను చాలా సిక్ అయిపోయేది. అసలు చాలా ఆయాసం అయ్యేది, వెయిట్ పెరిగేది, నైట్ నిద్ర కూడా పోకపోయేది, మొత్తం కూర్చునే ఉండేది. పడుకుంటే బ్రీతింగ్ రాకపోయేది, సో కూర్చునే ఉండేది, నైట్ మొత్తం కూర్చునే ఉండేది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే యాక్చువల్లీ డయాలసిస్ యూనిట్ 6-5 అలా ఓపెన్ అయిపోతుంది. నేను 4 వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు అనేసి అంటే బ్రీతింగ్ రాకపోయేది. ఎలా అంటే నేను వాష్రూమ్కి వెళ్ళినా కానీ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళేది, ఎందుకంటే ఆ డోర్ వేసుకుంటే అసలు ఆ బ్రీతింగ్ రాకపోయేది, మొత్తం ఇలా ఆయాసం వచ్చేసేది. అందుకే అప్పుడప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగే డైరెక్ట్ హాస్పిటల్కి బ్రష్ చేయగానే వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళేది. డయాలసిస్ 1 అవర్, డయాలసిస్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయిన తర్వాతకి కొంచెం రిలీఫ్ ఉండేది. అంతవరకు అసలు చాలా అంటే చాలా టార్చర్ అయిపోయేది నాకు, అసలు బ్రీతింగ్ అసలు మస్తు ఆయాసం వచ్చేది. ఇంకా సార్ అన్నారు, నువ్వు వాటర్ తక్కువ తీసుకో, ఎక్కువ తీసుకోకు అనేసి చెప్పేది. డాక్టర్ ఏమో యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి 2 మంత్స్కి ఒకసారి డయాలసిస్లో, 1 మంత్కి ఒకసారి డయాలసిస్లో అనేసి డాక్టర్ చెప్పేది. నేను యూరిన్ టెస్ట్కి ఇద్దాము అంటే నాకు అసలు యూరినే రాకపోయేది. సార్ నాకు ఇలా యూరిన్ రావట్లేదు, నేను ఎలా టెస్ట్కి ఇవ్వాలి అనేసి అంటే 2-3 డ్రాప్స్ వచ్చినా పర్లేదమ్మా, నువ్వు టెస్ట్కి ఇచ్చేసేయి అనేసి సార్ చెప్పేది. నేను అలానే ఇచ్చేదాన్ని. ఇంకా వాటర్ తాగితే ఒక బాధ, తాగకుంటుంటే ఒక బాధ అయిపోయేది. నేను చాలా టార్చర్ చూసిన. డయాలసిస్లో అయితే ఎంత నరకము అంటే అంత నరకం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఉన్న వాళ్ళైతే మీరైతే డయాలసిస్కి వెళ్ళకండి, వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోండి. డయాలసిస్ పెద్ద నరకం ఉంటుంది. నేనైతే చాలా టార్చర్ చూసా. సో మీరు ఆ టార్చర్ చూడొద్దు అనేసి నేను మీకు చెప్తున్నాను. మీరు వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి అయితే వెళ్ళిపోండి. సో నాకు ఇక్కడ సర్జరీ చేశారు అని చెప్పాను కదా, దీన్ని క్యాథెటర్ అంటారు, పెట్టిందని క్యాథెటర్ అంటారు. సో దాని ద్వారానే నేను డయాలసిస్ చేసుకునేది. ఇక్కడ డయాలసిస్ పెట్టేటప్పుడు, డయాలసిస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ చేసేసి క్లీన్ చేసి డయాలసిస్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ డయాలసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ క్లీన్ చేసేసి క్లోజ్ చేసేస్తారు. అయితే ఏంటి అంటే నాకు అది క్లీన్ చేసేటప్పుడు అసలు చాలా పెయిన్ వచ్చేది. ఎందుకు అనేసి అంటే ఒక లిక్విడ్ తీసుకొనేసి సిరంజి ఉంటుంది కదా, దాంతో ఒకేసారి ప్రెస్ చేసేవాళ్ళు. అలా ప్రెస్ చేయడం వల్ల ఆ గొంతులోకి వెళ్ళిపోయినట్టు, ఒకేసారి ఇలా స్పీడ్గా వెళ్ళినట్టుగా నాకు ఎలానో అనిపించి చాలా పెయిన్ వచ్చేది. అది మళ్ళీ డయాలసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ అలా ప్రెస్ చేసి క్లోజ్ చేసేవాళ్ళు. అలా ఎందుకు చేస్తున్నారు, అలా అంతా గట్టిగా ప్రెస్ చేయకండి, పెయిన్ వస్తుంది అనేసి నేను అంటా ఉంటే వాళ్ళు అనేది అలా ప్రెస్ చేస్తేనే క్లీన్ అయిపోతుంది, క్లీన్గా ఉంటేనే ఏమైనా బ్లడ్ అనేది అక్కడక్కడ తట్టుకుంటుంది, అలా ఉన్నప్పుడు మళ్ళీ డయాలసిస్ ప్రాబ్లం అవుతుంది, అలా ఉండొద్దు, ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, క్లీన్ చేస్తేనే ఆ ఇన్ఫెక్షన్ అనేది కూడా రాకుండా ఉంటుంది, అలా ఒకేసారి ప్రెస్ చేస్తేనే ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది లోపలికి అనేసి చెప్పేవాళ్ళు. సో అలా చేయకపోతే ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుంది, నీ ఇష్టము అనేసి అనేవాళ్ళు. ఇంకా తప్పదు కాబట్టి నేను అలానే ఓకే చేయండి అనేసి చేసేది. ఇంకా ఆ పెయిన్ కూడా భరించేది నేను. డయాలసిస్ జరిగే టైంలో అసలు మనము మెడ కొంచెం అటు ఇటు జరిపినా కానీ డయాలసిస్ అనేది స్టాప్ అయిపోయేది. సో 4 అవర్స్ అలానే పడుకొని మెడ కదపకుండా ఉండాలి. అది పెద్ద టార్చర్ అయిపోయేది. 4 అవర్స్ పడుకోవడం, తల అస్సలు కదపొద్దు, కదిపితే డయాలసిస్ స్టాప్ అయిపోతుంది అనేసి చాలా టార్చర్ ఉండేది.
కానీ ఇంకా తప్పదు కాబట్టి భరించేది. దీంట్లోకి కొంచెం వాటర్ పోయినా కానీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, డస్ట్ పోయినా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దీన్ని. ఇంకా అలానే 2 వీక్స్ చేసుకున్నాను. 2 వీక్స్ తర్వాతకి డాక్టర్ వచ్చేసి అన్నారుగా, దీని మీద 2 మంత్స్ కంటే ఎక్కువ ఉండలేరు, 2 మంత్స్ తర్వాతకి దీన్ని తీసేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాబ్లం అవుతుంది, మీరు ఫిస్టులా సర్జరీ చేసుకోవాలి, అదైతే లైఫ్ లాంగ్ ఉంటుంది, అది వెంటనే చేసుకోండి. మళ్ళీ అది చేసిన తర్వాతకి 3 మంత్స్ రెస్ట్ ఉంటుంది, 3 మంత్స్ తర్వాతకి మళ్ళీ దానిపైన డయాలసిస్ జరుగుతుంది, లేకపోతే డయాలసిస్ జరగదు. మీరు ఇలానే ఉంటే ఇది ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అదే ఫిస్టులా చేసుకుని రెడీగా ఉంటే ఇది తీసేసి దానిపైన స్టార్ట్ చేయొచ్చు అనేసి డాక్టర్ చెప్పారు. ఫిస్టులా అంటే ఏంటి, ఫిస్టులా అనేసి అంటున్నారు, మళ్ళీ సర్జరీ అంటున్నారు ఏంటి అనేసి ఇంకా నాకు మళ్ళీ భయం ముట్టేసింది. 3rd వీక్లో ఫిస్టులా సర్జరీ కూడా చేసేసుకున్నాను. ఫిస్టులా సర్జరీ చేసుకోవడం వల్ల నేను ఇప్పటికీ బాధపడుతున్నా, ఎందుకంటే అది ఒక ప్లేస్లో చేసుకోవాల్సింది ఇంకో ప్లేస్లో చేసుకున్నా. ఎందుకు అలా అయింది, అసలు ఫిస్టులా అంటే ఏంటి అనేది నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిపైన 1 మంత్ డయాలసిస్ చేసుకున్నాక నేను ఫిస్టులా సర్జరీ కూడా చేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను దీనిపైన 3 మంత్స్ చేసుకున్నాను. అప్పటికి నాకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా రాలేదు. ఎందుకు రాలేదు అనేసి అంటే, నేను ఇది ఇన్ఫెక్షన్ రాకుండా 3 మంత్స్ ఎలా మెయింటైన్ చేశాను అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. వన్స్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ సర్జరీ చేస్తారు, ఇదంతా బ్లాక్ అయిపోతుంది, చాలా పెయిన్ ఉంటుంది, మనీ వేస్ట్, చాలా టార్చర్ ఉంటుంది. ఇంకా నేను డయాలసిస్ అయిపోయిన తర్వాతకి అసలు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయేది. కొంచెం ఎవరైనా ఇలా టచ్ చేస్తే ఇలా కింద పడిపోయేంత టైర్డ్ అయిపోయేది, అంత వీక్ అయిపోయేది నేను. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి హాస్పిటల్కి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా డయాలసిస్ అయిపోయినాక అంత జర్నీ చేసేది నేను. ఆ జర్నీ అసలు ఇప్పుడు అది గుర్తొస్తే అసలు ఆ జర్నీ ఎలా చేశానో అని అనిపిస్తుంది నాకు. ఇంకా మెట్రో ఎక్కితే అసలు ఫుల్ రష్ ఉండే, కూర్చుందామంటే ప్లేసే ఖాళీగా ఉండకపోయేది, అంతే నువ్వు నిలబడదామన్నా కూడా ఖాళీగా ఉండకపోయేది. ఇంకా కొంతమంది అయితే నన్ను చూసి అర్థం చేసుకుని వాళ్ళ ప్లేస్ నాకు ఇచ్చేది. ఇంకా ఒక్కొక్కసారి అయితే మా వారు నా బాధ చూడలేక ఎవరినొకరిని లెమ్మనేసి వాళ్ళ ప్లేస్లో కూర్చోబెట్టేది నన్ను. అంత వీక్ అయిపోయేది నేను. డయాలసిస్ చేసుకునే వాళ్ళకి ఈ సిచ్యువేషన్ తెలిసే ఉంటుంది. డయాలసిస్ అయిపోయిన తర్వాత మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అండ్ డయాలసిస్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, నేను వాటిని ఎలా ఫేస్ చేశాను అనేది కూడా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. సో వీడియో చూసే వాళ్ళే ఎవరైనా డయాలసిస్ చేసుకుంటున్నట్టయితే మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే కొంచెం మోటివేషన్ లా ఉంటుంది అనేసి చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ.